హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 103 ఎపిసోడ్ యార్. అమ్మ అంటూ పిలిచింది మాధవి. నన్ను అలా పిలవకని నీకు లక్షాలు చెప్ప అంటూ అరిచింది బామ్మ. అమ్మ అంటూ బాధగా పిలిచింది ఆమె. చీపో అవతలకి అంటూ గసిరింది. గ్రాని అని మెల్లగా పిలిచింది ఎవరు అంది జాను. నా కర్మమ్మ, నువ్వేం పట్టించుకోకు అని చైతుని చూసుకో తల్లి, ఏదో పిచ్చిది, మనుషులంటే పడి చచ్చిపోతుంది. అదే ఈ రోజు దానికి అన్ని తిప్పలు తెచ్చిపెట్టింది. తోడబుట్టినది తోడేలై ప్రాణాలు తోడేద్దామని చూస్తూ దాని జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేలా ఉంది. మీరంతా ఉన్నారని నేను ధైర్యంగా ఉన్నానమ్మా అంది బామ్మ. బాధపడకు గ్రాని, అన్నయ్య ఒక్కడు చాలు వదిలిని చూసుకోవడానికి అంది జాను. సరే అమ్మ, జాగ్రత్త అని కాల్ కట్ చేసింది బామ్మ. ఫోన్ చైత్రికి ఇస్తూ, గ్రాని అంత కోపం చూపిస్తున్న పర్సన్ ఎవరు వదినా అని మెల్లగా అడుగుతుంది. మా అత్త మాధవి, చాలా ఏళ్ల తర్వాత వచ్చిందని. తను కాలేజ్ డేస్లోనే ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకుందంట. సిసి అంత నిశ్చయంగా ప్రవర్తించకపోయినా కొంచెం అలాంటి బిహేవియర్ కలిగిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని, చంటి బిడ్డని వదిలేసి మరో పర్సన్తో వెళ్ళిపోయిందని నాని కోపం, అందుకే అరుస్తుంది. ఆవిడ వెళ్ళిపోయింది మూవీ ప్రొడ్యూసర్తోనా అని దగ్ధస్వరంతో అడుగుతుంది జాను. ఏమో, నాకైతే క్లారిటీ తెలియదు జాను. ఏ అలా అడిగావు అని అనుమానంగా చూస్తూ, అంటే మీ మదర్ మా అత్త అంటున్నావా అంటూ కళ్ళు పెద్దవిగా చేసింది చైత్ర. జాను కళ్ళ నుండి నీరు కారిపోతుండగా అవునని సమాధానం ఆ కన్నీళ్ళే చెప్పాయి. లియోని ఒడి నుండి కిందకు దింపి లేచి గబాలను హగ్ చేసుకుంది జానుని. మెడవంపులో మొహం పెట్టి కన్నీళ్ళగా స్వేచ్ఛనిచ్చింది. జాను, ప్లీజ్ బాధపడకు అంటూ చైత్ర కూడా కన్నీరు కార్చింది. మాట్లాడుకుంటూ వచ్చిన రవీంద్రదేవ్ వాళ్ళిద్దరిని చూసి కంగారు పడుతూ, ఏమైంది తల్లికి, ఎందుకు ఏడుస్తున్నారు అన్నారు. డాడీ అంటూ ఎదలో చేరిపోయింది జాను. రవీంద్ర కళ్ళు ఎర్రబారిపోయి, ఎవరైనా ఏమని అన్నారా బంగారం అని కోపంగా అడిగాడు. వెక్కేస్తుంది కానీ మాట చెప్పడం లేదు. చైతు, ఏమైందే, చిన్ను ఎందుకు ఏడుస్తుంది, నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఏంటి, ఇంతలో ఏం జరిగింది అని టెన్షన్గా అడిగాడు దేవ్. నానికి ఫోన్ చేశాను శివ. అప్పుడు జాను కూడా మాట్లాడింది. అక్కడ మా అత్త ఉంది, తను తను అంటూ టెన్షన్గా తన మామగారి వైపు చూసింది. ఆయన కనుబొమ్మల దగ్గరకు ముడిపడ్డాయి. భయంగా, ఆవిడ ఎవరో కాదంట, చిన్ను మదర్ శివ, అందుకే బాధపడుతుంది అంది. ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు. పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు శివ, మనం జాను ఆవిడే అంటుంది. అమ్మమ్మకు కాల్ చేయి, మాట్లాడతా అన్నాడు దేవ్. అవసరం లేదు దేవ్, మనకు అవసరం లేని వాళ్ళ కోసం ఆరావద్దు అని ఎవరో రోగ్ కోసం నీ కన్నీళ్ళు ఖర్చు చేసుకుంటావా అంటూ సీరియస్ అయ్యారు రవీంద్ర. బిగ్ డాడీ, ఒకసారి తెలుసుకుంటే తప్పే ఉంది అన్నాడు దేవ్. నో, నా దృష్టిలో ఆ మనిషి చచ్చి 20 సంవత్సరాల పైన అయింది, లీవ్ ఇట్ అని అసహనంగా చెప్పి, పద తల్లి మనం ఈ ఊరి నుండి వెళ్ళిపోదాం అన్నారు రవీంద్ర. బిగ్ డాడీ, ఏమంటున్నారు మీరు అని కంగారు అడిగాడు దేవ్. అలాంటి వాడు ఉన్న చోట మేము ఉండలేం దేవ్, బయలుదేరతాం అని నిర్లిప్తంగా అన్నారు. మామయ్య గారు, తప్పు చేసిన వాళ్ళు కదా పోవాలి, మీరెందుకు వెళ్తా ఉంటున్నారు చెప్పండి. మీ దృష్టిలో చచ్చిన వాళ్ళ కోసం మన అనుకునే వాళ్ళని ఎందుకు దూరం అవ్వాలి చెప్పండి. మిమ్మల్ని ప్రేమించే ఎంతమంది మీకు ఉన్నారు, అది చాలదా. జాను బాధలో ఏదో ఎమోషనల్ అయింది అంతేగాని ఎవరి కోసం ఫీల్ అవడం లేదు. ఆడపిల్లలం కదండి, ఏదో ఆ ప్రేమ అలా అనిపిస్తుంది అంతే. మళ్ళీ దూరం అయ్యి అమ్మమ్మని బాధ పెట్టకండి ప్లీజ్ అంది చైత్ర. అవును బిగ్ డాడీ, ఈ వయసులో పంతాలు ఎందుకు, ఆమెతో మనకు ఎలాంటి సంబంధం లేదు అంతే. చైతు, ఈ ఆ ఇంటి ఆడపిల్ల అయినా మీ కోడల వరకే, ఆమె చుట్టరికం మనకు వద్దు, ప్లీజ్ వెళ్తా అని అనకుడా అన్నాడు దేవ్. సారీ డాడీ, ఏదో బాధ మనసుని పిండేసి కాస్త ఎమోషనల్ అయ్యాను. నిన్ను బాధ పెట్టే పనులు ఎప్పటికీ చేయను, ఇట్స్ మై ప్రామిస్ అని హక్ చేసుకుంది జాను. తల మీద ముద్దు పెట్టి, పద రెస్ట్ తీసుకుందో కానీ, గుడ్ నైట్ దేవ్ అన్నారు. రిలాక్స్గా ఊపిరి తీసుకుని, గుడ్ నైట్ అని ఒక విషయం, ఈ మ్యాటర్ ఎవరి దగ్గర ఎత్తకండి, మనకు అవసరం లేదు అలాంటి వాళ్ళ కోసం తలుచుకోవడం అన్నాడు దేవ్. అని వెళ్ళారు. డోర్ లాక్ చేసి రాగానే గబాలను దేవుని వాటేసుకుని ఏడ్చేసింది చైత్ర. వెన్ను నిమురుతూ, నువ్వేం చేసావే బాధపడుతున్నావు, ఎవరి జీవితాలు వాళ్ళవి, మనకు సంబంధం లేదు, భోజనం చేయలేదా అన్నాడు. దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటూ, వద్దు ఆకలి లేదు అని మెల్లగా చెప్పింది. తినకపోతే నీరసం వస్తుందే, మనసుకి బాధ కలిగితే పొట్టేం చేసిందే, దానికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు అని ప్లేట్ తీసుకుని అన్నం కలిపి ముద్ద నోటి దగ్గర పెట్టాడు దేవ్. తినాలని లేదు శివ అంటూ బేలగా చూసింది. కుదరదు పట్టు అని బలవంతంగా నోరు తెరిచి ముద్ద పెట్టాడు. సోఫాలో ఎగురుతూ గంతులు వేస్తున్నాడు లియో. చూడు, వాడు కూడా ఫీల్ అవుతున్నాడు అని నవ్వి, అనవసరపు డస్ట్ కోసం థింక్ చేయకండే, ఉన్నవి చాలవా మనకి, ఇంకా కొత్తవి కూడా పెట్టుకోవడానికి అంటూ ఊసులు చెబుతూ
ఏమార్చి భోజనం తినిపించి గుడ్ గర్ల్ అని బొగ్గ పుణికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు దేవ్. మనసు దేహం అలసిపోవడంతో బెడ్ మీదకు చేరిపోయిన చైత్ర పక్కనే చేరి జో కొడుతూ ఫోన్ తీసుకుని ఎదురుకి మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి బెడ్ ఎడ్జ్ కానుకొని దీర్ఘాలోచనలో జారాడు దేవ్. జాను బెడ్ ఎడ్జ్ని అనుకుని చేతి వేళ్ళు విరుచుకుంటూ ఆలోచిస్తుంటే తన రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతున్నారు రవీంద్ర. కోపం ఆవేశం తన్నుకొస్తుంది. తను తలుచుకునే మనిషినే కళ్ళెదుట కానుంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా చంపేదును అన్నంత పగతో రగులుతున్నాడు ఆయన. జాను ఫోన్ రింగ్ అయింది. తీసి లిఫ్ట్ చేసింది. జనమ్మా అంటూ ప్రేమగా పిలిచాడు విదురు. అని మెల్లగా అందామె. ఏంటి అలా అంటే నాకు కాలుతుంది తెలుసు కదా అని గయ్యమని పడ్డాడు. ఏంట్రా నీ బాధ అని విసుగు ప్రదర్శించింది. ముందు నీ బాధ అంటే చెప్పాడు వినిపెడతా అని విసుక్కున్నాడు. నా మనసే బాగోలేదు, నన్ను విసిగిస్తే మర్డర్ చేస్తా అంటూ గసింది. ఆల్వేజ్ వెల్కమ్ బేబీ, నువ్వేం చేసినా నాకు ఓకే అంటూ ముద్దు పెట్టాడు. ఇడియట్ అని సన్నగా నవ్వింది. అది అలా నవ్వాలి. ఎందుకే మనల్ని కాదనుకున్న వాళ్ళ కోసం ఫీల్ అవడం చెప్పు. అర్హత మనిషికి ఉందా అసలు అని లాలనగా అడిగి, నీలాంటి రత్నం అందచందాలు చూసుకునే అదృష్టం లేని అన్లక్కీ పర్సన్ ఆమె. లైఫ్లో శూన్యాన్ని నింపుకుని గమ్యం లేని ఎడారి మార్గాన్ని ఎంచుకున్న మూర్ఖురాలు. అలాంటి వాళ్ళ కోసం నా బంగారం ఆడడం ఏంటే? నాకు నచ్చలేదు జానమ్మ నీ బిహేవియర్కి. ఐ హర్ట్ అని అలకగా అన్నాడు విదురు. సారీరా, ఏదో బాధ చుట్టుముట్టింది అని మెల్లగా చెప్పింది. వ్యర్థమైన వాటి కోసం ఎంతో విలువైన కన్నీటిని వేస్ట్ చేసుకోకని మా మామ ఏం చేస్తున్నాడే? కోపంతో పళ్ళతోనే కారాలు నూరేస్తున్నాడా అంటే ఈజింగ్ అడిగాడు. రే అంటూ కోపంగా పిలిచిందామె. అని నవ్వి, బాబు కూచి అన్నలు కూచి అంటూ ముద్దుగా సతాయించి, మీ నాన్న గ్రేటే బాబు, ఆయన మనసు మళ్ళీ ఏ ఆడదాని వైపు మళ్ళలేదు. అలా లైఫ్ అంతా ఒంటరిగా ఉండిపోవడం కూడా బాధే జానమ్మ. చిన్నప్పుడే నాన్న మదర్ చనిపోతే ఆ ప్లేస్లో నాని నీ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలాగే ప్రేమించిన ఆమె వెళ్ళలేకపోతే మరో మనిషికి తన జీవితంలో స్థానం ఇవ్వలేదు. నాన్న ప్రేమ కాదు, మనసు కూడా చాలా సెన్సిటివ్ విధు. అందుకే నేను అంత భయపడింది తను ఎక్కడ హర్ట్ అవుతారో అని అంది జానమ్మ. కొందరు మనసుకి డీప్ తీసుకుంటారు బంగారం, అది వాళ్ళ తప్పు కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఆ పీస్ అలా తయారైంది, మనం ఏం చేయగలం అని జానమ్మ అంటూ గారంగా పిలిచాడు. ఏంట్రా అని విసుగు నటించింది. అదిగో విసుక్కుంటున్నావు అని మొహం గొండుగా పెట్టాడు. లాలీపాప్ పోగొట్టుకున్న బొడ్డోళ్ళ ఇన్నోసెంట్ ఫేస్ అట్టుకు చంపేస్తా అని నవ్వింది. ఒక తియ్యని ముద్దివ్వే అంటూ గోముగడిగాడు. వెచన్ కవుగులొద్దా అని కళ్ళు ఎగరేసింది. ఇస్తావా రానా అంటూ ఆశకు అడిగాడు. చంపుతా, టైం చూడు ఎక్కడికి వచ్చేది అని గసింది. ఇదిగో తిడుతున్నావు, నేను అలుగుతా, బొంగమూతి కూడా పెడతా మూతి ముడిచాడు. విదూర్ బొంగమూతి చూసి ఆహ్లాదంగా నవ్వేసింది. ఇది నాకు కావాల్సింది అని ఫోన్ స్క్రీన్ మీద ముద్దు పెట్టి, నీ నవ్వు చాలే నా దిల్కి విషయం అయిపోతుంది అని మాటల్లో పడ్డారు ఇద్దరు. ఉదయం త్వరగానే లేచి ఫ్రెష్ అయింది. పంజాబీ వాళ్ళ డ్రెస్ వేసుకోవాలంటే చెప్పలేంత విసుగు వస్తుంది. దాని వైపు చిరాగ్గా చూస్తుంది చైత్ర. ఏంట్రా మొహం అలా పెట్టావు అని ఒడిలోకి తీసుకున్నది. నాకు డ్రెస్ వేసుకోవాలని లేసేవా అంటూ బిక్క మొహం పెట్టింది. అవునా, ఎంత మంచి మాట చెప్పావే అంటూ ఎక్సైట్ అవుతూ నున్నటి భుజం మీద పెదవులు అద్దడిదే. చిరుదెబ్బ వేసింది చైత్ర. అబ్బా కొడతావింటే రాక్షసి అని బయట చేశాడు. నాకు ఈ బట్టలు వద్దు, శారీనే ముద్దు అని తినికింది. చెప్పేద్దామా వేద్వాళ్లకు, నాకేం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అన్నాడు కోపంగా చూసి. అన్నీ సగం సగం పనులు చేసికి అవకాశం ఇద్దామా అని గయ్యమని పడింది. అరుస్తుందమ్మ ఈ పిల్ల అని మెడవంపులో ముద్దు పెట్టి ఆమె మేని ఫ్రాగ్రెన్స్ గాఢంగా పీల్చి, నీ బాధ కంటే అది నాకు ఎక్కువేం కాదు నెమలి అని గుర్తుపెట్టుకో అన్నాడు దేవ్. వద్దులే వేసుకుంటా, వదులు, చపాతీ పిండి పిసుకున్నట్లు పిసుకుతావా అని ఒడి నుండి లేవబోయింది. అంది వచ్చిన అవకాశం యూజ్ చేసుకోవడమే తెలివైనవాడి పని అంటూ అలా బెడ్ మీదకు ఒరిగిపోయి వలపులు సరాగలు పలికిస్తూ తన ఆస్తి తీర్చుకున్నాడు దేవ్. మధ్యాహ్నం ఇంటి ముందు ఆగిన కారు వైపు ఆశగా చూస్తుంది బయట ఉన్న మాధవి. అజిత్ వేషంలో ఉన్న చైత్ర డ్రైవింగ్ సీట్ నుండి జాను కిందకి దిగారు. జాను రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించు, మావయ్యకి తెలిస్తే ఫీల్ అవుతారు అంత చైత్ర. ఆమెతో నేను తేల్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి వదిన, డెవిల్ కూడా లేదు కదా, ఇంకా రిస్క్ ఏముంటుంది అని లోపలికి వచ్చారు. మేఘని హాస్పిటల్కి చెకప్ తీసుకెళ్లారులేండి. ఎవరు కావాలమ్మా అని మృదువుగా అడుగుతుంది మాధవి. నీతోనే మాట్లాడాలి, లోపలికి వెళ్దామా మాలిని అంటూ నొక్కు పలికింది జాను. మాలిని అనేది తన మూవీ ఫ్యాక్ట్ చేయడానికి అని మార్చుకున్న పేరు.
అక్కడ అందరికీ తను అలాగే తెలుసు. అలాంటి తను ఎప్పుడూ చూడని జాను అలా పిలిచేసరికి టెన్షన్‌గా చూసింది. ఊరికో పేరు, మనిషికో వేషం అని ఎగాదిగా చూసి వెకిలిగా నవ్వి, గ్రాని అంటూ పిలుస్తూ లోపలికి వెళ్ళింది జాను. జానుని పూర్తిగా గమనిస్తే రవీంద్ర పోలికలు స్పష్టంగా కనిపించినామెకు. అతనే గుర్తులేదు. ఇక మొహం ఏం గుర్తుంటుంది దీని బొంద. బామ్మ తన రూమ్ నుండి బయటకు వచ్చి అంత స్వాతంత్రంగా పిలుస్తున్న జానుని చూసి ఎవరమ్మా నువ్వు అంది. నేను జానుని గ్రాని. వీడు నా బావ్ అంటూ చైత్ర భుజం చుట్టూ చేతిని వేసింది హుషారుగా. నువ్వా బంగారు తల్లి అని మొహం చాటంత చేసుకుని అయ్యో చూడలేదు కదా గుర్తుపట్టలేదు ఏమనుకోకురా కూర్చోండి అంటూ కంగారు పడింది. గ్రాని నువ్వు టెన్షన్ పడకురా అని చేయి పుచ్చుకుని సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుంది జాను. మరో సైడ్న చైత్ర కూర్చుంది. ఇల్లంతా పరీక్షగా చూస్తూ ఇది తన అమ్మమ్మ ఇల్లు అనుకోగానే జానుకి ఏదో అనిర్వచనమైన ఆనందం కలిగింది. ఇల్లు చాలా బాగుంది గ్రాని. అవును నీ హెల్త్ ఎలా ఉంది అందామె. నా ఆరోగ్యానికే బాగుంది. చైతు బెంగ కూడా తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది అందావిడ. లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తీసుకోండి అమ్మా అని ఇచ్చింది మాధవి. నాకు అక్కర్లేదు అని సీరియస్గా చెప్పింది జాను. తన మేనత్తని డీప్గా పరీక్షిస్తుంది చైత్ర. ఆమెను చూస్తే కోపం కన్నా జాలి ఎక్కువ కలుగుతుంది. ఎంత అందమైన జీవితానికి కాళ్ళతనుకుంది. తన మామగారు వయసు దాటినా చాలా యంగ్గా ఉండడం గుర్తు చేసుకుంటుంది. ఎందుకు క్షణకాలం ఆవేశంతో డిసిషన్ తీసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకున్నావు? ఈరోజు నా ముగ్గురు 3 దారులు అయినట్టుంది. నువ్వు ఆశపడిన జీవితం నీకే సంతోషాన్ని ఇచ్చిందత్త అనుకుంది. నీళ్ళొద్దనగానే జాను వైపు చిరాగ్గా చూసింది మాధవి. ఏంటి మొహం అలా పెట్టావు అని షార్ప్ లుక్తో ప్రశ్నించింది జాను. ఏయ్ హద్దులు దాటుతున్నా నువ్వు ఎవరివి నన్ను బ్లేమ్ చేయడానికి అని విసుగు ప్రదర్శించింది ఆమె. సోఫా నుండి లేచి తల్లి అనే క్యాన్సర్ ఇసుమంత కూడా లేకుండా చాచిపెట్టి కొట్టింది జాను. ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదులేండి. ఆమె అమాంతం వెళ్ళి డోర్ మీద పడింది. నీకు ఈ దెబ్బ గ్రాని చేతి నుండి పడాల్సింది బట్ నా చేతిలో పడింది అని కోపంగా అంది. బామ్మ నోటి మాట రాలేదు జాను అలా కొట్టగానే. జాను బేబీ వైలెన్స్ ఎందుకు చెప్పు అని కూలిగా అంది చైత్ర. కోపం కసుని వచ్చి చివాలన పైకి లేచి హౌ డేర్ యూ అంటూ అరిచింది. అహర్నిశలు తమ శక్తి వంచన లేకుండా దేశాన్ని కాపాడే జవాన్ కూతుర్ని కదా. నాలో డేర్ లేకపోతే ఎలా అని కళ్ళు ఎగరేసించాను. అనుమానంగా జాను వైపు చూసింది మాధవి. అవును నువ్వు ఇప్పుడు మిస్వా లేక మిస్సెస్వా? మిస్సెస్ అయితే రవీంద్ర ఘటంనేని భార్యవా లేక లేచిపోయిన పాచిపల్ల ప్రభాకర్ ఉంపుడుగెత్తవా? నువ్వేంటో చెప్పు అని యాటిట్యూడ్ లుక్తో అడిగింది. రవీంద్ర పేరు చెప్పగానే ఆమె ఒళ్ళంతా శివరొచ్చేసి వణికిపోతూ నువ్వు అంటూ కన్నీళ్లు కారిపోతుండగా తడబడుతూ అడిగింది ఆమె. ఎస్ నేను రవీంద్ర గారు ఓన్లీ వన్ డాటర్ని. ఆయనకి మాత్రమే కూతుర్ని నో అని క్రోధవాదంతో అంది. తల్లి జాహ్నవి అంటూ ఆత్రంగా పిలుస్తూ ముందుకు రాబోయింది. స్టాప్ దేర్ మిస్ మాలిని. నన్ను టచ్ చేసే డేర్ చేయకు ఓకే అంటూ కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ వార్న్ చేసింది. సోఫా నుండి పైకి లేచి బంగారం ఏమంటున్నావురా నువ్వు నా మనవరాలివా అంటూ బామ్మ కళ్ళతోనే జానుని హత్తుకుంది. నీ మనవరాలనే గ్రాని కానీ ఈమె బిడ్డగా చూడకు చైతులా నన్ను చూడు అంతే అంది జాను. ఇలాంటి రత్నాన్ని వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందో దరిద్రపు కొట్టుదానా అని కోపంగా అంది బామ్మ. ఏడుస్తూనే నేను మహాపాపం చేశానమ్మా. మాయ మాటలు నమ్మి కన్ను మిన్ను కనుక ఏతీఎల్లి చేయకూడని తప్పు చేశాను. నన్ను క్షమించమనే అర్హత కూడా లేదు నాకు అంటూ ఏడ్చింది ఆమె. క్షమాపణ చెప్పేంత చిన్న తప్ప నువ్వు చేసింది? అసలు నువ్వు చేసిన దానికి క్షమాపణలు ఉంటాయా? నిన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని మోసం చేశావు. నవమాసాల మోసుకున్న బిడ్డని గాలికి వదిలేశావు. అందరం ఎక్కాలి ఉవ్విళ్ళు ఊరి అన్ని బంధాలని ప్రేమల్ని కాలదనుకుని వెళ్ళి ఈరోజు అగల్పాతాలను జారిపోయావు. మమ్మల్ని వదిలి వెళ్ళావు కదా. నువ్వేం సాధించావో చూపించు అని కోపంగా అంది జాను. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.